18 లైన్ కాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అసెంబ్లీలో విశ్వబ్రాహ్మణుల సమస్యలపై మాట్లాడడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చిత్రపటాలకు స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి మరి మొన్న పోయినటువంటి అసెంబ్లీలో మన రాజారావు గారు, మన ఎమ్మెల్యే గారు వారు విశ్వబ్రాహ్మణుల గురించి, మరి స్వర్ణకారుల గురించి, మన కార్పెంటర్ల గురించి, అందరి గురించి మాట్లాడి చేయడం జరిగింది. స్వర్ణకారులు పుస్తమట్లు వారి దగ్గర చేయించుకుంటే బాగుంటుంది, దాని మీద కూడా చెప్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. రెండవది, మరి విశ్వబ్రాహ్మణులు వాళ్ళు పనిచేసేటువంటి వృత్తిలో 50 సంవత్సరాలు ఉండగానే కంటి పాపలు దెబ్బతిని వాళ్ళకు కళ్ళు కూడా కనబడకుండా అవుతుంది. కాబట్టి మరి దానికి జీవో రావాలి, వాళ్ళకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని కూడా మాట్లాడడం జరిగింది. మరి వారికి చేసినటువంటి ఈ విశ్వబ్రాహ్మణులకు చేసినటువంటి దాని గురించి మరి ఈరోజు ఈ యొక్క 18 కాలనీ సంఘం తరఫున మేము వారికి పాలాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయించుకొని మరి మేము విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి అందరం కలిసి మరి వారికి చేయడం జరుగుతుంది. అందులో మన కాంగ్రెస్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు నిన్న శాసనసభలలో విశ్వబ్రాహ్మణుల గురించి ప్రస్తావించడం జరిగింది. వారు వృత్తిపరంగా వాళ్ళు బంగారంని నైపుణ్యంగా తీర్చిదిద్ది వారు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు అందించే దిశగా వాళ్ళు పనిచేస్తున్నందుకు గాను వారికి 50 సంవత్సరాలు వచ్చేసరికి కంటి చూపు కనబడడం లేదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారు అంత మంచి మనసుతోని విశ్వబ్రాహ్మణుల మీద అంత ప్రేమ చూపిస్తూ సభలో మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. వారి మనసు ఎలాంటిది అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. సున్నిత అనేటువంటి విషయాన్ని కూడా వారు సభలో అంత పెద్దగా చెప్పడం అనేది చాలా సంతోషకరం. ఈ రోజున విశ్వకర్మ అందరూ, ఈ రోజున విశ్వకర్మ సంఘం అందరూ ఈ రోజున మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారిని పాలాభిషేకం చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు నాగుల మల్యాల రాజమౌళి, ప్రకాష్, శంకరయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, అనిల్, శ్రీకాంత్, స్థానిక నాయకులు రాజేష్, బాదావత్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.